అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. 2024 అసెంబ్లీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ గారు వస్తున్నటువంటి తరుణంలో ఎవరు అసలు మొత్తం నియోజకవర్గం మాత్రం ఒకటే మాట, అసలు ఎవరు ఈ సుభాష్ గారు, అసలు ఏంటి, ఏం చేస్తారు? చూస్తే చాలా చిన్న వయసు, ఏం చేయగలడు ఈ నియోజకవర్గంలో? ఉద్దండలు ఈ నియోజకవర్గంలో పాలిస్తే ఈ కుర్రాడు వచ్చి ఏం చేస్తాడని ప్రతి ఒక్కరూ కూడా చాలా చర్చనీయాంశంగా మాట్లాడుకునేవారు. కానీ సుభాష్ గారు గెలిచినప్పటి నుంచి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రామచంద్రపురం తనకి అద్భుతమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలకు నేను ఏం చేయాలనేటువంటి కొత్త నిశ్చయంతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ, ఎవరైతే పేదవారు ఉన్నారో భర్తను కోల్పోయినటువంటి ఎవరైతే యవనస్తులు ఉన్నారో వారందరికీ కూడా కిడ్బోయ్ గృహాలను ఇస్తూ, చదువును మధ్యలో నిలిపేసినటువంటి పేద విద్యార్థులందరూ కూడా తన సొంత డబ్బులతో వాళ్ళకి చదువును చెప్పిస్తూ, ఎవరైతే మరి ఉండడానికి నీడ లేకుండా నిరాశలు వాళ్ళందరూ కూడా తన సొంత డబ్బులతో వాళ్ళ గృహాలు నిర్మాణం చేసి వారి వ్యాపార రంగం నిలబడడానికి వారి యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఇలా ఒకటా రెండా ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనులు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేస్తూ ఉద్దండులను కూడా మర్చిపోయే రీతిలో ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గాన్ని నిలబెట్టారంటే సుభాష్ గారి యొక్క గొప్పతనం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం చూసాం, మహిళలందరినీ కూడా యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, వారికి ఉపాధి కార్యక్రమాలు కల్పించాలి. ఇవన్నీ కూడా అవసరమైతే తన సొంత డబ్బులతోటే వారందరూ కూడా సహాయం చేయాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఈరోజు కుట్టు శిక్షణా కేంద్రాలను రామచంద్రపురం పట్టణంలో కానీ, కేగంగవరం మండలం కానీ, రామచంద్రపురం రూరల్ మండలం కానీ, అలాగే కదూరు మండలాల్లో కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి శిక్షణ ఇప్పిస్తూ, ఆ శిక్షణ కాలం వారికి స్టైపెండ్ కూడా ఏర్పాటు చేస్తూ, మళ్ళా వారికి అయిపోయిన తర్వాత ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మరి సర్టిఫికేట్లు మరియు మిషన్లు కూడా ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ని మరి వాసంశెట్టి సుభాష్ గారు నిర్వహిస్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఎల్లప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, వీరందరినీ కూడా ఏ విధంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేయనటువంటి ఈ నియోజకవర్గంలో గత పాలకుల యొక్క ప్రభావం వలన చాలామంది ఉపాధి కోల్పోయి హైదరాబాద్కి అలాగే ముంబై వంటి ప్రాంతాలకి వలస వెళ్ళిపోయి వలస కూలీలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరలా వారందరినీ కూడా రామచంద్రపురం నియోజకవర్గానికి రప్పించి వారందరినీ కూడా మరి ఉపాధి కల్పిస్తూ వారందరినీ కూడా ఉన్నతమైనటువంటి మార్గాల వైపు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని మన వాసంశెట్టి సుభాష్ గారు మరి చేస్తుండటం ఈరోజు ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి పల్లెలో కూడా ప్రతి పట్టణంలో కూడా ప్రజలందరూ కూడా చక్కగా ఆదరించేటువంటి పరిస్థితి మరి సుభాష్ గారు కనిపిస్తూ ఉంది. మరి ఆయనకు రేపు రాబోయే కాలంలో భగవంతుడు మంచి చక్కటి జ్ఞానాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని మరి బిడ్డలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ భార్యకు అందరికీ కూడా కలగజేసి మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ కాటే సుబ్రహ్మణ్యం.